అందరికీ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎవరైతే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసి ఆపేసారో, ఎవరైతే స్టార్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారో, ఇది చాలా యూజ్ అవుతుంది. సో, స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూడండి. కమింగ్ టు ద పాయింట్. మీరు ఎంత ట్రై చేసినా బరువు తగ్గడం లేదా? నేను చేసి చేసి అలసిపోయినా, ఇక నేను ఇంతే, నా వల్ల కాదు, నేను ఇట్లనే ఉంటా అని అనుకుంటున్నారా? అసలు నేను ఏం తినను, అయినా కూడా ఇంత లావున్నాను అని అనిపిస్తుందా? నేనసలు తిననే తినను. ఇంతే తింటా. ఒక కప్పు గూడా తినను. దాంట్లో హాఫ్ తింటా. అయినా గూడా ఇంత లావున్నా. ఏం తింటా చెప్పు నేను అని అనుకుంటున్నారా? తగ్గాలని తగ్గలేకపోతున్న వాళ్ళకి, డైట్ మధ్యలో వదిలేసిన వాళ్ళకి ఈ వీడియో చాలా క్లారిటీ ఇస్తుంది. కన్నా ముందు మనం యూట్యూబ్‌కెళ్ళడం, టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఫాలో అవ్వడం, 15 డేస్ ఆ డైట్ జేయడం, ఆ తర్వాత మనకి సెట్ అయితలేదు, ఇంక మనం వేరే డైట్ చేద్దామని మళ్ళీ వేరే డైట్‌కెళ్ళిపోవడం. అలా ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేసి, కీటో డైట్ చేసి, ఇవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ మనకు సెట్ అవ్వవు, ఇంక మనం ఇంతే అని వదిలేయడం. కొందరంటారు కీటో డైట్ చేయరా, ఒక 2 వీక్స్‌లో తగ్గిపోతావు, మొత్తం అసలు నీ రూపురేఖలే మారిపోతాయి అని అంటారు. అది చేయగలుగుతామా అండి అసలు కీటో డైట్? ఆ! బాడీని మనం ఎంత కంట్రోల్ చేసినా ఏదో ఒక రోజు బర్స్ట్ అయిపోతది. అంటే స్వీట్స్ తినకుండా ఉండగలుగుతామా అసలు? నాన్ వెజ్ తినకుండా ఉండగలుగుతామా? ఓన్లీ వెజ్‌కే షిఫ్ట్ అయిపోగలుగుతామా? ఎప్పుడో ఒకసారి బయటికెళ్ళి ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంటాం. అక్కడ కంట్రోల్ చేసుకోవాలి. ఫంక్షన్స్‌కెళ్తాం. అంత ఫుడ్ చూసి అక్కడ కంట్రోల్ చేసుకోవాలి. ఇంట్లో చికెన్, మటన్ చేస్తే వద్దొద్దు అని పప్పేసుకొని తినాలి. ఇవన్నీ అసలు చేయగలుగుతామా లైఫ్‌లో? ఐస్ క్రీమ్, స్వీట్స్, బయట ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ ఇవన్నీ తింటే లావైపోతామా? తింటున్న వాళ్ళు అసలు మంచిగా వెయిట్ మెయింటైన్ చేయట్లేరా? వాళ్ళెట్లా మెయింటైన్ చేస్తున్నారు? లేదు వాళ్ళ బాడీ అంతే అని అనుకుంటున్నారా? ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ మీరు చేయాల్సిందేంటంటే యూట్యూబ్‌కెళ్ళి టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఫాలో అవ్వడం. వాళ్ళు ఏది చెప్తే అది బ్లైండ్‌గా విని లిస్ట్ రాసుకోవడం. ఇవన్నీ ఆపేసేయండి. మరి నేను నిన్నెందుకు ఫాలో అవ్వాలి అని చెప్పేసి మీకొక క్వెషన్ రావచ్చు. ఇవన్నీ ఫాలో అయ్యి 6 మంత్స్ మిస్టేక్ చేసి, ఆ తర్వాత రిగ్రెట్ అయినప్పుడే నేను వెయిట్ లాస్ ప్రాపర్‌గా ఎలా తగ్గానో చెప్తున్నాను కాబట్టి నన్ను ఫాలో అవ్వండి. నీకు నచ్చితే ఫాలో అవ్వండి. లేదు అంటే లేదు. కమింగ్ టు ద పాయింట్, నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఫాలో అవ్వడం, అవన్నీ రాసుకోవడం, 1 మంత్ వాళ్ళ డైట్ చేయడం, తర్వాత నాకి సూట్ అవుతలేదని ఇంకొక డైట్‌కి షిఫ్ట్ అయిపోవడం. అరే! ఎంత చేసినా బరువు తగ్గట్లేదు, ఇంకొక డైట్ చేద్దాము, అలా ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్, కీటో డైట్, ఇంకా లో క్యాలరీ డైట్ ఏమేమో చేశాను, అసలు గుర్తు కూడా లేదు నాకు. దాంతో నాకొచ్చిన రిజల్ట్ ఏం లేదు. ఎంత వెయిట్ ఉన్నానో అంతే ఉన్నాను. కానీ హెయిర్ అంతా ఊడిపోయింది. కళ్ళ కింద మొత్తం గుంతలొచ్చేసినాయి. చాలా వీక్ అయిపోయినా, నరాల వీక్‌నెస్ అన్నీ వచ్చేసినాయి ఇంకా. ఇదంతా అయిపోయేసరికి నాకు ఫుడ్ మీద మంచి నాలెడ్జ్ వచ్చింది. అంతే గదా! 6 మంత్స్ ఏమి ఊరికే చెయ్యం. అంతో ఇంతో నాలెడ్జ్ అయితే వస్తుంది. కాకపోతే మనకు లాస్ ఉంటుంది అంతే. నెక్స్ట్ మన బాడీకి ఏం అవసరం తెలుసా? వైటమిన్స్, మినరల్స్, వాటర్, ఫ్యాట్స్, ఇంకా ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్. వీటి మీదనే మన బాడీ అంతా రన్ అవుతూ ఉంటుంది. కానీ దీంట్లో నుంచి మనకి మెయిన్‌గా కావాల్సింది ప్రోటీన్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్. ఈ మూడిటి నుంచి మాత్రమే మనకి క్యాలరీస్ వస్తాయి. 3 కూడా చాలా ఇంపార్టెంట్. అది పక్కన పెట్టడానికి లేదు. వెయిట్‌ని కరెక్ట్‌గా మేనేజ్ చేయడం అనేది అదొక డైట్ లాగా ఫీల్ అవ్వకండి. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. సో దట్ మనం అన్నీ తింటూనే ఎలా మేనేజ్ చేయాలి. మనం బిర్యానీ తినాలి, ఐస్ క్రీమ్ తినాలి, అయినా కూడా వెయిట్ తగ్గాలి. అదేంటో నెక్స్ట్ వీడియోస్ నుంచి మీకు ప్రాపర్ డైట్ చూపిస్తాను. వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే లాగా. అండ్ మీరు బయటికెళ్ళినా కూడా ఒకవేళ మీరు ఐస్ క్రీమ్ తిన్నా, బిర్యానీ తిన్నా నెక్స్ట్ ఎలా మేనేజ్ చేయాలి, సో దట్ ఎలా కవర్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ దట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే థాంక్ యూ ఫర్